రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీపై 40,000 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలు తీవ్రమవుతున్నాయి. అనిల్ అంబానీ, అతడి భార్య టీనా అంబానీలకు ఈడీ తాజాగా సమన్లను జారీ చేసింది. అనిల్ అంబానీని ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే టీనా అంబానీ రెండుసార్లు సమన్ల నుంచి తప్పించుకున్నారు. ఈ కేసు రిలయన్స్ కమ్యూనికేషన్స్ మరియు ఇతర గ్రూప్ కంపెనీలకు సంబంధించిన లోన్ డిఫాల్ట్లతో ముడిపడి ఉంది. అదే సమయంలో అమెరికా సెక్స్ అఫెండర్ జెఫ్రీ ఎప్స్టీన్తో అనిల్ అంబానీ లింకులు వెలుగులోకి రావడంతో ఈ ఘటన మరింత కాంట్రవర్సీగా మారింది. మీడియా డిబేట్లలో సీనియర్ జర్నలిస్టులు అనిల్ అంబానీకి లాంగ్ రోప్ ఇస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ వంటివి పబ్లిక్ సెక్టర్ల బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లను డిఫాల్ట్ చేశాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ లోన్ల మొత్తం 40,000 కోట్లకు పైగా ఉంది. ఫోరెన్సిక్ ఆడిట్లో 40% నిధులు గృహ మరియు ఫైనాన్స్ ప్రాజెక్టులకు బదులుగా అంబానీ గ్రూప్ కంపెనీల డెబ్ట్ సర్వీసింగ్కు వినియోగించినట్లు గుర్తించారు. నిధులు సర్క్యులర్ ట్రాన్సాక్షన్ ద్వారా తిరిగి అంబానీ కంపెనీలకే చేరాయని, లోన్లు శాంక్షన్ అవ్వకముందే విడుదల చేశారని రిపోర్ట్లు సూచిస్తున్నాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అక్టోబర్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. ఈడీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద 3 ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లు ఫైల్ చేసింది. ఈ కేసులో ఈడీ ముంబై ఆఫీస్ అనిల్ అంబానీకి 6వ సమన్స్ జారీ చేసింది. ఇప్పటి వరకు ఆయన ఒకసారి మాత్రమే హాజరవగా 4 సార్లు సమన్ల నుంచి స్కిప్ అయ్యారు. తాజా సమన్స్ ప్రకారం అతను ఫిబ్రవరి 26న హాజరు కావాలి. టీనా అంబానీకి కూడా సమన్స్ జారీ అయ్యాయి. ఆమె ఫిబ్రవరి 9 మరియు 17 తేదీలలో హాజరు కాకుండా మరోసారి స్కిప్ చేశారు. ఈ సమన్స్ న్యూయార్క్లోని మాన్ హట్టన్ అపార్ట్మెంట్ కొనుగోలు మరియు మనీ ట్రయల్తో సంబంధం కలిగి ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది. 12,000 కోట్ల విలువైన అసెట్స్ని అటాచ్ చేసింది. ఈ ఆరోపణలు పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లను వ్యక్తిగత ఖర్చులకు మళ్లించడం, షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేయడం వంటివి కలిగి ఉన్నాయి. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ 7,523 కోట్లు, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ 8,226 కోట్లు డిఫాల్ట్ చేశాయని రిపోర్ట్లు చెబుతున్నాయి. అమెరికా, యూకే, యుఏఈ, సింగపూర్ వంటి దేశాలకు ఈడీ లెటర్స్ ఒకటి పంపింది మనీ ట్రయల్ ట్రేస్ చేయడానికి. ఇకపోతే అనిల్ అంబానీ గతంలో సెక్సువల్ ప్రిడేటర్ జెఫ్రీ ఎప్స్టీన్తో ఐ మెసేజ్ చాట్లు చేశాడని యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ ఫైల్స్ వెల్లడి చేశాయి. 2017-19 మధ్య ఈ మెసేజెస్ ఉన్నాయి. ఒక మెసేజ్లో అంబానీ టాల్ స్వీడిష్ బ్లాండే ఉమెన్ అరేంజ్ చేయమని అడిగారు. ఎప్స్టీన్ ఏ టాల్ స్వీడిష్ బ్లాండ్ ఉమెన్ టు మేక్ ఇట్ ఫన్ టు విజిట్ అని సజెస్ట్ చేశాడు. దానికి అనిల్ అంబానీ అరేంజ్ దట్ అని రెస్పాండ్ అయ్యారు. ఈ చాట్లు బిజినెస్, డిఫెన్స్ డీల్స్, మోదీ ఫారిన్ విజిట్స్ వంటి అంశాలను కవర్ చేశాయి. ఎప్స్టీన్ ఫైల్స్లో అంబానీ పేరు ఏకంగా 87 సార్లు వచ్చింది. 2017 మార్చి 16న అంబానీ జారెడ్ కుష్నర్ మరియు స్టీవ్ బానన్తో మీటింగ్ సెటప్ చేయమని ఎప్స్టీన్ను అడిగారు. మోదీ యుఎస్ విజిట్ కోసం ఇదంతా. 2019 మే 23న అంబానీ ఎప్స్టీన్ను మ్యాన్ హట్టస్ హోమ్లో మీట్ అయ్యారు. బానన్కు మోడీ సెండింగ్ సమ్మన్ టు సీమీ అని ఎప్స్టీన్ మెసేజ్ చేశాడు. ఈ లింకులు అంబానీ ఇమేజ్పై తీవ్ర ప్రభావం చూపాయి. అలాగే ఇండియన్ పొలిటిక్స్ సర్కిల్స్లో ఇది కలకలం రేపింది. ఇండియన్ ఎంబసీకి ఎప్స్టీన్ విక్టిమ్ గురించి ఈమెయిల్ వచ్చినా ప్రభుత్వం స్పందించలేదని రిపోర్ట్లు చెబుతున్నాయి. మీడియా ఎందుకు ఈ స్కామ్ను పెద్దగా కవర్ చేయడం లేదని, కార్పొరేట్ మీడియా అంబానీ పిఆర్ మెషిన్గా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. మొహల్ చోక్సీ, లలిత్ మోడీ వంటి ఫ్యూజిటివ్లు ఎక్స్ట్రా ట్రాడిషన్ కోసం వెయిట్ చేస్తుంటే అంబానీకి మాత్రం ఎందుకు లాంగ్ రోప్ ఇస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిబిఐ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినా అరెస్ట్ లేదని, లెండర్లు ఫ్రాడ్ డిక్లేర్ చేయలేదని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అంబానీ వంటి అలెగ్డ్ స్కామ్స్టర్లకు లాంగ్ రోప్ ఇస్తే
ప్రజలు సిస్టంపై విశ్వాసం కోల్పోతారని హెచ్చరించారు. మరోవైపు ఎక్స్ ఖాతాలో కూడా ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. రిపబ్లిక్ టీవీ పోస్టులలో అనిల్ అంబానీని అరెస్ట్ చేయాలా లేక లాంగ్ రోప్ ఇవ్వాలా అని డిబేట్ చేస్తున్నారు. కొందరు యూజర్లు మోదీ ప్రభుత్వం అంబానీకి రక్షణ ఇస్తుందని విమర్శిస్తున్నారు. ఈ కేసు భారతీయ న్యాయ వ్యవస్థలో ప్రివిలేజ్ మరియు అకౌంటబిలిటీ అంశాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. బ్రిటన్లో ప్రిన్స్ ఆండ్రూను ఎప్స్టీన్ ఫైల్స్తో అరెస్ట్ చేశారు. కానీ ఇండియాలో అలాంటి చర్యలేవి కనిపించడం లేదు. అనిల్ అంబానీ వంటి ప్రముఖులకు ఎందుకు స్పెషల్ ట్రీట్మెంట్ అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎప్స్టీన్ లింకులు ఇండియన్ పాలిటిక్స్ మరియు బిజినెస్ మధ్య కనెక్షన్ను బహిర్గతం చేస్తున్నాయి. మోదీ పేరు మెన్షన్తో ఇది మరింత సెన్సేషన్ అయింది. భవిష్యత్తులో ఇలాంటి కేసులు జరగకుండా ఉండాలంటే సమాజం మారాల్సిన అవసరం ఉంది. సెక్స్ అఫెండర్ల రిజిస్టర్ ఏర్పాటు, సందేహాస్పద వ్యక్తుల గురించి రిపోర్ట్ చేసే బాధ్యత, మీడియా బాధ్యత వంటివి ఎంతో అవసరం. ఈ ఘటన ప్రజలు న్యాయ వ్యవస్థపై విశ్వాసం కోల్పోకుండా చూడడానికి ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.